హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఏంటి ఇలా దయ్యంలాగా ఉందనుకోకండి, కొంచెం కార్నివల్ వెళ్ళేసి వచ్చానని మీకు తెలుసు కదా. సో చాలా టాన్ అయిపోయాను. సో మార్నింగ్ నుండి ఇలా పసుపు రాస్తూనే ఉన్నాను. ఈరోజు అయితే నేను కాలేజ్కి వెళ్ళేది మీకు చూపిద్దాం అనుకున్నాను. సో ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. రైస్ పెట్టేశాను, బెండి ఫ్రై అండ్ పప్పు చేద్దాం అనుకున్నాను. ద బెస్ట్ కాంబినేషన్ ఎవర్. తెచ్చుకున్నాం. ఇవి మెక్సికో మ్యాంగోస్ చాలా టేస్ట్ ఉంది, మంచిగా ఉన్నాయి. తీయగా కొంచెం పుల్లగా ఉంది, నాకు అలా ఇష్టము. సో అందుకని నాకు చాలా నచ్చాయి. నిన్న నైట్ వేసేసాము అన్నమాట రెండు. సో చాలా బాగుంది. ఈరోజు కూడా తింటాను నేను. యమ్మీ యమ్మీ. సో దాల్ అయితే 30 minutes నానబెట్టాను. అంతలోపు బెండి అయితే మంచిగా వాష్ చేసుకొని దాన్ని కట్ చేసుకొని కర్రీ అయితే చేశాను. సో దెన్ దాల్ రైస్ అయ్యాక దాల్ రైస్ చపాతీ అండ్ బెండి కర్రీ మంచి కాంబినేషన్. అసలు మంచిగా తినేసి దాన్ని స్నానం చేసేసి జుట్టు వేసుకుంటే చూడండి ఎంత జుట్టు రాలిపోతుందో. నాకు హెయిర్ లాస్ చాలా అవుతుంది. హెయిర్ గ్రోత్ పెరుగుతుంది బట్ హెయిర్ లాస్ కూడా అవుతుంది అండ్ హెడేక్ చాలా వస్తుంది. చెప్పండి మీరేమన్నా హెడేక్ తగ్గాలంటే ఏం చేయాలో. సో లాంగ్ హెయిర్కి ఇలాంటి హెయిర్ స్టైల్స్ చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా క్యూట్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది చెప్పండి. సో నేనైతే ఫేస్కి సెటాఫిల్ యాజ్ యూజువల్ నేను ఎప్పుడు యూజ్ చేసేదే పెడుతున్నాను. దాని తర్వాత సన్ స్క్రీన్ అండ్ ఈ డే క్రీమ్ నేను నార్మల్గా పెట్టను ఈవినింగ్స్, బట్ 7 వరకు ఇక్కడ ఎండ అలానే ఉంటుంది కాబట్టి డే క్రీమ్ కూడా పెడతాను అప్పుడప్పుడు. సో ఇదైతే అన్ని మమా ఎర్త్ వాడతాను, ఫేస్ వాష్, సన్ స్క్రీన్ అండ్ డే క్రీమ్. దాని తర్వాత నా స్కిన్ ఎంత ట్యాన్ అయిపోయిందని స్టార్టింగ్లోనే చెప్పాను కదా, చూడండి మీరు. పసుపు పెట్టాక కూడా ఎంత ట్యాన్ కనిపిస్తుంది యాక్చువల్గా. సో సన్ స్క్రీన్ అవన్నీ పెట్టాక కొంచెం వైట్ అనిపించింది నాకు. దెన్ కొంచెం కాజల్ అండ్ మస్కారా పెట్టేసుకుని కాలేజ్ స్టార్ట్ అయ్యాను. ఇది మా కాలేజ్ దగ్గర ఇల్లులు చాలా బాగుంటాయి. దాని తర్వాత మా క్లాస్లో చూడండి, మా ప్రొఫెసర్ చాలా మంచోడు, చాలా చిల్లు కూడా, నాకు చాలా నచ్చుతాడు. దెన్ క్లాస్ మాకు 7కి అయిపోయింది ఈరోజు. సో అలా ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం వీడియో తీసాను. అంతగా ఏముండదు ఇంటికి వచ్చేటప్పుడు. దెన్ ఇంటికైతే వచ్చాక హెయిర్ ఆయిల్ కంపల్సరీ పెట్టుకుందాం అనుకున్నా, ఎందుకంటే 1 week అయింది హెయిర్ ఆయిల్ పెట్టుకోక. సో హెయిర్ ఆయిల్ కంపల్సరీగా ఈరోజు అని అనుకున్నాను. దెన్ హెయిర్ ఆయిల్ పెట్టేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని దెన్ సెటాఫిల్ అయితే కంపల్సరీ అప్లై చేసుకున్నాను. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.